అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, రాష్ట్ర ఎమ్మెల్యే అరెస్టు, తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి. ఏ ఎమ్మెల్యే, ఎందుకు జరిగింది, కారణాలు ఏంటి అనేది వీడియోలో చూద్దామండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి, తెలుసుకోవచ్చు. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారవుతాం. ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే, ఈరోజు హైకోర్టులో మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్ పిటిషన్పై విచారణ జరగనుంది. ఈవీఎం ధ్వంసంతో సహా మరో 2 కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ పైన ఉన్నారు. కాగా ఆయనకు బెయిల్ పొడిగిస్తారా లేదా అదుపులోకి తీసుకుంటారనేది ఉత్కంఠ నెలకొంది. కాగా ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నరసరావుపేటలోని మాజీ మంత్రి అనిల్ నివాసంలో ఉన్నట్లు సమాచారం. అనిల్ ఇంటి నివాసం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు మాజీ మంత్రి నివాసానికి చేరుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. హైకోర్టు ఇచ్చే తీర్పు పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి తీర్పు అనేది రిజర్వ్ అయితే చేయడం జరిగింది. ఇక ఎట్టి పరిస్థితిలో కూడా అరెస్ట్ అయితే కాబోతున్నట్లు వినిపిస్తున్నాయండి. ఇటీవల కాలంలో ఈవీఎం ధ్వంసం చేయడం, ఎన్నికల తర్వాత తెర మీదకి రావడం, రాష్ట్రంలో శాంతి భద్రతలు కరువయ్యాయని చెప్పేసి భారతదేశంలో మొత్తం ఏపీ రాజకీయం వైపు అయితే చూశారు. మొత్తానికి ఉత్కంఠగా మారింది. ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది